పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెడ్ ఫెర్టిలిటీని సంప్రదించండి. అంటే మీ లైఫ్లో ఇటువైపు బి గ్రేడ్ ఫిలిమ్స్ చేశారు, తర్వాత మీరు అనుకోనో లేకపోతే నాకు ఈ క్యారెక్టర్స్ వద్దు, నా లైఫ్ టర్న్ అవ్వాలి మళ్ళీ అని, అంటే ఒక అమ్మాయిగా చాలా ఉంటాయి కదా కళలు, నేను పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇలాంటి ఫిలిమ్స్ చేస్తే ఎవరు రాడు నా దగ్గరికి అన్న ఉద్దేశంతో మీరే టర్న్ అయ్యారు ఏంటో. మళ్ళీ కొంతమంది ఆడియన్స్కి మంచి మంచి ఫ్యామిలీ మూవీస్లో కనిపించారు, మళ్ళీ ఒకసారిగా టర్న్ అయ్యి మళ్ళీ ఇలాంటి కుక్ విత్ కోమాలి ఇలాంటి, అంటే మీలోనే చాలా షేడ్స్ టర్న్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరే వచ్చారు. దీనికి మెయిన్ ఎవరు మీ వెనకుండి ఇంత సపోర్ట్, అంటే మీ అంతటా మీరే రాగలిగారా అలాంటి ఫిలిమ్స్ వద్దు నాకు? అది నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. అక్కడ వాళ్ళు చెప్పేది ఒక కథ, వాళ్ళు తీసేది ఒక కథ, దాంట్లో బిట్లు జాయిన్ చేసి నాకు ఇదంతా తెలిసిపోయిన తర్వాత నేనే తెలియదా చేసేటప్పుడు నేనే కదా చేస్తున్నాను. అది ఓకే, బట్ ఫిల్మ్ గా వెళ్ళేటప్పుడు నేను వెళ్ళి ఎప్పుడు థియేటర్లో చూడలేదు కదా, దాంట్లో ఏం యాడ్ కూడా మీ ఫిల్మ్ చూడలేదు మీరు? నేను దాని తర్వాత చూశాను, ఓకే, బట్ అప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళి చూడలేను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం లేదు. ఆయన తర్వాత విన్నాను ఆడోళ్ళు వెళ్ళరు ఆ సినిమాలకి అని. అమ్మో అంత మోసమైన సినిమా, నేను యాక్ట్ చేసింది నాకు తెలుసు కదా, ఎందుకు వెళ్ళకూడదు. దాని తర్వాత నాకు అర్థమైంది దాంట్లో బిట్లు అంతా యాడ్ చేస్తున్నారు. సో నాకు నచ్చల. ఒక టైంలో నాకు ఇది వద్దు అనుకున్నా, బట్ నేను వద్దు అని బ్రేక్ తీసుకుంది వచ్చి 2002. బట్ అప్పుడు కూడా నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. సరే ఇంకా సెటిల్ అయిపోతాం, పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతాం అని అనుకొని అది క్విట్ చేశాను. తర్వాత ఏమైందంటే ఇక్కడ ఒక ప్రాబ్లము, తను అప్పుడే నాకు తెలిసింది మా ఇంట్లో డబ్బులు లేవు, అన్నీ మా అక్కకి ఇచ్చారు, అక్క వచ్చి ఎవరికో ఇచ్చి ఏమారిపోయింది అని. సో అప్పుడు మళ్ళీ ఓ మై గాడ్, డబ్బులు లేవు అంటే ఈడు మాత్రం ఎందుకుంటాడు కూడా, ఉంటే కదా వచ్చింది, ఉంటే కదా వచ్చాడు బిజీగా. నేను అవన్నీ ప్రేమ అని నేను ఒప్పుకోను. నేను చేసింది ప్రేమ, నేను వాళ్ళని చేసింది ట్రూ లవ్. వాళ్ళు ఏం చేశారంటే నేను ఒప్పుకోను అది లవ్ అని. సో ఇక్కడ తన కలర్స్ తెలిసింది నాకు. ఓ మై గాడ్, ఓకే ఫైన్. సో సరే నాయనా నువ్వు వెళ్ళు, వేరేదైనా లైఫ్ చూసుకో అని అది వదిలేశాను. అండ్ దెన్ ఎప్పుడు మర్చిపోలేను, తేజ గారు జయంలో నన్ను పిలిచి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సో దాని తర్వాత అలాగే జర్నీ పోయింది. అండ్ నేను ఏది ప్లాన్ చేసుకోవాలా. ఈ కుక్ విత్ కోమాలి వనిత విజయ్ కుమార్ ఉంది కదా, తను వెళ్ళింది సీజన్ 1కి, తను ఫస్ట్ ప్రైజ్ విన్ చేసింది, తను రికమెండ్ చేస్తుంది అక్క బాగా వండుతారని. బట్ నేనేమో నేను చెప్పలేను, నేను ఎక్కువ మాట్లాడతా. బట్ కెమెరాని వచ్చేస్తే అది కూడా ఇప్పుడు ఒక సీరియస్ క్యారెక్టర్ లేరనుకోండి, పక్కన ఒక కామెడీ చేసే అబ్బాయి ఉంటే తనతో మనం లిమిట్లో ఉండాలి. ఎందుకంటే తనకి తెలీదు, ఏదో మాటల్లో అసహ్యం చేసేస్తారు మనల్ని. ఈ భయంతో నేను చాలా లిమిట్గా ఉంటాను. సో ఇది చెప్పినప్పుడు నేను లేదు అని నేను చేయలా, ఈ అమెరికన్ కుసీన్ అంతా నాకు రాదు అంటే, అక్క నీకు ఏమి తెలుసో అది మాత్రం ఉండకాని. సరే వెళ్తే నన్ను చూస్తేనే భయం వాళ్ళకి, నేనేమో పెద్ద ఇంట్రోవర్ట్ లాగా. మీరు మాట్లాడితే నేను మాట్లాడతా. ఇంకొకటి, ఏ ఐటమ్ ఇచ్చినా వండుతా, దానికి ఎక్కడ జంకును ఓకే ఇది ఇది దీన్ని బట్టి ఇలా చేస్తాం అంతే. సో నాకు ఆ భయం అనేది లేదు. అక్కడికి వెళ్ళినాక వీళ్ళు భయపడేది అని, ఎందుకు ఇంత భయపడుతున్నారు, ఏం తల తీసేస్తారా, ఓహో అంటే ఎలిమినేట్ అయిపోతాం అంతే కదా. నాకు ఇదంతా అర్థం కాదు. అప్పుడు ఈ పిల్లలు నాతో వచ్చి, ఆ కోమాలీస్ నాతో వచ్చి ఆడుకుంటారు. దాని తర్వాత ఒక 3-4 ఎపిసోడ్ తర్వాత వాళ్ళకి తెలిసిపోయింది ఆ అమ్మ ఫ్రీ టైపు. నేను వచ్చి వాళ్ళతో అన్ని పనులు చేయించను. నాకు 1/2 కిలో మాంసం ఇచ్చిన, నాకు 1 ఉల్లిపాయ, 1 టమాటా, కొంచెం ఇంచి జింజర్ గార్లిక్ పేస్ట్, అది ఇది 2 పచ్చిమిరపకాయలు, ఇంతే నా పని. ఓకే, ఇంతే. సో వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ 3 ఎపిసోడ్స్కి అమ్మో ఆమె కాడ మేము వెళ్ళాం అని భయపడిన వాళ్ళు ఇప్పుడు మేము షకీలమ్మ కాడ వెళ్తాం. ఎందుకంటే ఇది ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోమంట, పోయి ఆడుకోండి మీరు ఎక్కడన్నా. 45 మినిట్స్ ఇస్తే 20 నిమిషాలు వంట చేసి పెట్టేసి నేను బయటకు వచ్చేస్తా. ఓకే, నా క్యారవాన్కి వచ్చేస్తా. వంట బాగా చేస్తారా మీరు? అందుకే కదా అంతమందిలో నన్ను సెకండ్ ప్రైజ్ ఇచ్చాను. నేను తమిళ్ అది షో చూడలేదు యాక్చువల్గా, విన్నా నేను. వంత విజయ్ కుమార్ గారిది మీది 2 విన్నాను, నేను చూడలేదు. సో అలాగా ఏది వచ్చిందో ఆపర్చునిటీస్ ఆర్ నాకింగ్ మై డోర్, ఐఎమ్ డూయింగ్ ఇట్.
ఓకే. నేను ఎప్పుడు ఎత్తుక్కొని గొప్ప వరం కదా, ఆపర్చునిటీస్ రావటం అనేది మామూలు విషయమా? అది వేరే. నాకు ఒక ప్రాబ్లం ఉంది. నేను ఎవరిని ఫోన్ చేసి ఆబ్లిగేట్ చేయలేను, నాకు వర్క్ ఇవ్వండి అని. ఉంటే నాకే వస్తుంది. నాకని ఒక క్యారెక్టర్ నేను చెయ్యాలంటే నేనే చేస్తాను. అది రాసేటప్పుడే వాళ్ళకి ఉంటుంది, ఓ ఈ క్యారెక్టర్ ఏం చేస్తే బాగుంటుందని. లేకుండా నాకు సంతానం చాలా బాగా తెలుసు, నన్ను అక్క అనే పిలుస్తారు. అందరూ ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ నాకు తెలుసు, అక్క అని మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు. వాళ్ళు సొంత పిక్చర్లు చేసుకుంటున్నారు. అప్పుడు ఫోన్ చేసి ఏరా అక్కని మర్చిపోయావా అంటే అప్పుడు వాడు డబ్బులు తగ్గించి మాట్లాడుతాడు. వాడు ఇప్పుడు నేను వచ్చేటప్పుడు లేచి నిలబడేవాళ్ళు కూర్చొని కాలు మీద కాలు రాక ఇప్పుడే వచ్చావా అంటారు. ఇది ఎందుకు మనం మర్యాద మనమే తగ్గించుకోవాలా? జరిగిందా అది ఎక్కడ? ఎప్పుడు జరగలా. నాకు ఇది భయం. మీరే ఊహించుకున్నారు? అవును. నాకు మనకి జరగపోయే గుడ్ మనం ఊహించుకోవద్దు. అంటే దాన్ని బేర్ చేయలేరా? ఇష్టం ఉండదా మీకు? నాకు ఇష్టం ఉండదు. ఓకే. నేను మిమ్మల్ని అడిగి ఈ స్థాయికి రాలా. మిమ్మల్ని నేను మర్యాద ఇవ్వండి అని నేను అడగల, మీరే ఇచ్చారు. అది మీకే నేను ఫోన్ చేసి వర్క్ అడిగేటప్పుడు ఆ మర్యాద నాకు పోద్ది అని ఒక భయం. సో అదే చెప్పాను కదా, అమ్మగా లోపలికి వెళ్ళాను, అమ్మగా బయటకు వచ్చేసాను. సో నాకు మర్యాదగా సద్దన్నం పెడితే తింటా, మర్యాద లేకుండా పారడైజ్ బిర్యానీ కూడా వద్దు. సార్ అర్థమవుతుంది. ఎందుకంటే నేను మొన్న స్టార్ మాలో మీద ఒక ప్రోమో చూసి ఒక రకంగా చెప్పాలంటే చిన్నగా తెలియకుండా ఎక్కడో కళ్ళమ్మటి వాటర్ వచ్చేసి. అవును, యాక్చువల్ నాకు ఏడ్చేసాను. నేను ఎందుకురా ఇది మనం చూస్తున్నాం అని. ఎందుకంటే నన్ను స్ట్రాంగ్ లేడీ, భలే స్ట్రాంగ్ అమ్మగారు గ్రేట్ అంటున్నారు. అయ్యో నాకు ఇటు కాలిపోతుంది బయటికి వెళ్ళా. అక్కడ నాకు నా లైఫ్లో జరిగిందంతా అది ఒక 4 minutes మ్యూజిక్ భలే చూపించారు. అగైన్ స్టార్మాకి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలా. నాకు అంతా అది జరుగుతూ ఉంది. నా కంట్లో ఇది నేను చూడలే, నన్ను చూసుకుంటున్నా. ఇది మనకు జరిగింది, నేను మాట్లాడిన డైలాగ్ కరెక్టు అని. సో ఒక్క నిమిషం అయిపోయిందే నన్ను ఎమోషనల్గా ఒకలాగా అయిపోయా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.